కీర్తి సురేష్ ఇటీవల తన చిన్ననాటి ఫ్రెండ్ యాంటోనీ తట్టిల్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఆమె తన బాలీవుడ్ సినిమా బేబీజాన్ ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అయితే కీర్తి సురేష్ మాత్రం తనను ఈ సినిమాకి సమంత ప్రపోజ్ చేశారని ఇటీవల చెప్పారు. తమిళంలో తేరీ మూవీకి బేబీజాన్ రీమేక్. ఈ సినిమా హిట్తో బాలీవుడ్లో పాగా వేయాలని ఈ భామ భావించిందట. కానీ అనూహ్యంగా బేబీజాన్ మూవీ ఫ్లాప్ అవడంతో పాటు హిందీ భాష వల్ల కాంట్రవర్సీగా మారిందట. అంతేకాకుండా ఈ మూవీ బడ్జెట్లో కనీసం 25% వసూలు కూడా ఈ మూవీ రాబట్టుకోలేకపోయింది. ఇక ఇదే క్రమంలో ఈ మూవీ కన్నా ముందు కీర్తి సురేష్ అజయ్ దేవగన్తో మైదాన్ సినిమాలో నటించాలని ప్లాన్ చేసిందట. కానీ కీర్తి సురేష్ బిజీ వల్ల ఈ మూవీ నుంచి తప్పుకుందట. ఆ తర్వాత సమంత వల్ల బేబీజాన్లో అవకాశం వచ్చిందట. అయితే అజయ్ దేవగన్ మూవీ మైదాన్ హిట్ను సొంతం చేసుకుందట. ఇక ఇప్పుడు ఒకవైపు బేబీజాన్ ఫ్లాప్ కావడం, మరొక వైపు కాంట్రవర్సీతో కీర్తి సురేష్ చాలా ఒత్తిడిగా ఉన్నారట. అసలు సమంత తన పేరును ఎందుకు చెప్పిందో అని మండిపడుతున్నారట. ఇదే క్రమంలో బాలీవుడ్లో తన ఫస్ట్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తన లైఫ్ ఇక్కడితో ఆగిపోతుందా అంటూ కూడా ఎమోషనల్ అయినట్టుగా కూడా ప్రచారం నడుస్తుంది. ఇక మొత్తానికి సమంత ఘనకార్యం వల్ల తన కెరియర్ అంతా నాశనమైందని కూడా మహానటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు కీర్తి సురేష్కి పెళ్లి అచ్చిరాలేదని కూడా పుకార్లు వస్తున్నాయి. మొత్తానికి ఈ రూమర్తో కీర్తి సురేష్ వార్తలో నిలిచారని కూడా చెప్పుకోవచ్చు.